ఎప్పుడైనా అవకాశాల కోసం సినిమా ఆఫీసులకెళ్ళి వాళ్ళని కలవడం ఇలాంటివి చేశారా? చేశాను. చాలా ఎవరిని సార్లు కలిసారు? చేశాను. అందరిని చాలా అంటే డైరెక్టర్స్ తెలిసినోళ్ళే ఉన్నారు. అందరు తెలిసిన ఆఫీసులందరికెళ్ళినా, కలిసినా హ్మ్. అడుగుతాం గదా! ఏమన్నా చూడండి అన్న ఏమన్నా క్యారెక్టర్ ఉంటే చేద్దాము అంటే, చేద్దాం, ఇచ్చేద్దాం అయిపోతది ఈ క్యారెక్టర్ నీకే అంటారు. లాస్ట్ మూమెంట్‌లో వాళ్ళ అంటే కమర్షియల్ యాస్పెక్ట్స్‌గా ఆలోచిస్తే వాళ్ళు బిజినెస్ పరంగా ఏమన్నా అంటే కొంచెం గుర్తింపు లేదు గదా! మనకి ఇండస్ట్రీలో. అట్లేమన్నా ఆలోచించి ఏమన్నా గూడా డ్రాప్ అయ్యుండొచ్చు గూడా అని నేను అనుకుంటా. అదనమాట. 'బలగం' సినిమాలో ఏ రోల్ మీకు వచ్చి మిస్ అయింది? 'బలగం' సినిమాలో మంచి పెద్ద క్యారెక్టరే. ఆ! ఆహ్, వేణు, వేణు డైరెక్టర్ ఫోన్ జేశిండు. నేను హ్మ్. అప్పుడు వైజాగ్‌లో ఉన్నా. వైజాగ్‌లో సందీప్ పోలిశెట్టి అని సారీ సందీప్ అని డైరెక్టరు. 'అను' మూవీ డైరెక్టరు. హ్మ్. పాపం ఆయన చాలా కష్టంగా మూవీ చేస్తున్నాడు. ఆయన ప్రాపర్టీ సొంతంగా అమ్ముకొని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. హ్మ్. అందరు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి వైజాగ్‌లో. ఎవరు ఆమని మేడం, దేవి ప్రసాద్ గారు, ఆహ్, భీమిని శ్రీనివాస్ గారు వీళ్ళందరితోని కాంబినేషన్ సీన్స్ జరుగుతున్నాయి. కానీ అందరిని ఇగ అందరు కాంబినేషన్ అందరు డేట్స్ చూసుకొని చేయాలి కదా! వేణు ఫోన్ చేసిండు. "అన్న ఎక్కడున్నావు?" అంటే, "నేను వైజాగ్‌లో ఉన్నా." "అన్న నీకు అర్జెంట్‌గా ఒక క్యారెక్టర్ ఇప్పుడు ఎట్లున్నావో అట్లా ఫోటో పంపి" అన్నా అన్నాడు. హ్మ్. ఏ లుక్‌లో ఉన్నావో ఆ లుక్‌లో పంపి అన్నా. ఇమ్మీడియేట్ ఎందుకు పోయినంటే, "సినిమా చేస్తున్నా మనకు 'దిల్ రాజుతోని' ఓకే అయిపోయిందన్న ప్రొడ్యూసరు. మనం సినిమా చేస్తున్నామన్నా" అంటే కొంచెం పరిచయం వేరిద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ చేసినాం. అట్లా కొంచెం క్లోజ్ వేణు. 'జబర్దస్త్' చేస్తున్నప్పుడు కూడా క్లోజ్ అనమాట. అట్లా పంపిస్తున్నా వేణు అని చెప్పి. గడ్డం ఉంది. బియర్డ్ ఉంది నాకు ఫుల్‌గా. హ్మ్. హ్మ్. బియర్డ్ ఉండి, "అన్న గడ్డం తీసేయాలన్న నువ్వు ఇమ్మీడియేట్ రేపు బయలుదేరి వచ్చేయన్న" అన్నాడు. హ్మ్. ఇప్పుడైతే రాలేను వేణు ఎందుకంటే ప్రాజెక్ట్ జరుగుతుంది ఈడ. అంత కాంబినేషన్ ఉంది. ఇంకోటి కంటిన్యూటీ ఉంది. రాలేను. చూడన్నా ట్రై చేయన్నా మంచిగుంటది క్యారెక్టర్ అది ఇది అన్నాడు. కానీ ఈళ్ళని వదిలిపెట్టుకొని అయితే పోలేను. ఎందుకంటే సందీప్ పాపం ఆయన ప్రాపర్టీ అమ్మి ఒక సినిమా చేస్తున్నాడు. హ్మ్. నాకు అంటే ఈయనని కూడా చూడాలి, ఆలోచించాలి కదా! అందరితో అంతా కాంబినేషన్. కరెక్ట్. కరెక్ట్. దానికి రాలేనులే వేణు అని చెప్పేసిన అది. అట్లా నేను బలగంలో డ్రాప్ అయిపోయాను అది. లేదా మంచి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నేను చెప్పను. హ్మ్. బెస్ట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. పెద్ద రిగ్రెట్ ఫీల్ క్యారెక్టర్. అయ్యారా? అనవసరంగా ఆ! పోయిందని జెప్పేసి. అంటే ఇక ఫీల్ అయ్యాను. కానీ ఇగ ఇది కూడా ఇంపార్టెంటే గదా! హ్మ్. ఇప్పుడు, ఇప్పుడు 'దిల్ రాజు' బ్యానర్ అని చెప్పి వీళ్ళని నేను డ్రాప్ చేయలేను గదా! కరెక్ట్. అంతే ఇండస్ట్రీలో ఆ గదా! కమిట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. అది కమిట్మెంట్ అనేది ఇంపార్టెంట్. వైఫ్ అండ్ హస్బాండ్ కష్టపడుతుర్రు ఈడ. హ్మ్. ఇద్దరు మొగుడు, పెళ్ళాలు ఇద్దరు కష్టపడుతుర్రు. ఆస్తి అమ్ముకొనొచ్చి సినిమా చేసిర్రు. అందుకని ఇది ఇంపార్టెంట్ అనుకున్నా నేను. దానివల్ల నేను డ్రాప్ అయిపోయాను. అండ్ నాకు తెలిసిన సమాచారం ఏందంటే, హ్మ్. ఇదే సినిమా మీద ఇష్టంతో హ్మ్. ఎంతో డబ్బులు గూడా లాస్ అయ్యారు. హ్మ్. హ్మ్. అవును. చాలా విలువైన సమయం, అవును. చాలా విలువైన డబ్బు, హ్మ్. చాలా నష్టపోయారు. హ్మ్. ప్రొడ్యూస్ కూడా చేసినట్టున్నారు కొన్ని అవును. సినిమాలు. చేశాను. 2 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. ఆ! 3 చేసినా. 3 సినిమాలు. హ్మ్. ఎంత నష్టపోయారు? ఎంత అంటే బాగానే ఒక 5-6 ఇయర్ పోయినాయి. హ్మ్. యాక్చువల్ ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే కూడా అది మధు అని ఈజ్ ఎన్ఆర్ఐ. అంటే ఎన్ఆర్ఐ క్యాండిడేట్. డైరెక్షన్ అంటే బాగా ప్యాషన్ ఉంది ఆయనకు. హ్మ్. మీరే నువ్వు మీరే అనుకున్నాను సార్ మనం ప్రశాంత్ గారు మనం చేద్దాం ప్రాజెక్ట్ చేద్దాం అది ఇది ప్రొడ్యూసర్స్ అది ఇది అని చెప్పి అంటే ఓకే చేద్దాం మధు అన్నట్టుగా మనం అంత ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. అంత జరుగుతుంది. రోజు రిహార్సల్స్ జరుగుతున్నాయి. 'అనంత' మూవీ చెప్తున్నాను. అవును. అయిన తర్వాత ఏమైంది, ఆ ప్రొడ్యూసర్ ఆయనకు హ్యాండ్ ఇవ్వడం ఏదో జరిగితే, "ప్రశాంత్ గారు మరి మనం చేద్దామా ఇట్లా నాకు కూడా ఇన్వెస్ట్‌మెంట్ ప్రాబ్లమ్ అయితుంది." అది ఇది అంటే, మనం ఎంత బడ్జెట్ అయితది మనం అంటే, 50-60 లాక్స్‌లో క్లోజ్ చేయొచ్చు. హ్మ్. హ్మ్. ప్రమోషన్ 1 సిఆర్‌లో మనం కొట్టేయొచ్చు మూవీ అన్నట్టుగా టాక్స్ వచ్చినాయన్నమాట. సర్లే అన్నట్టుగా నేను అప్పుడు జస్ట్ ఫస్ట్ మూవీ అదే నాది ప్రొడక్షన్ చేసుడు. సరే మధు అన్నట్టుగా డైరెక్షన్‌లో ఆయన ప్రీ ప్రొడక్షన్ ప్రొసీడ్ అయ్యారు. ప్రొసీడ్ అయిపోయి ఇక మనం మూవీ షెడ్యూల్ యేసుకున్నాము. దానాదన్ షూటింగ్‌లోకెళ్ళిపోయినాం. ఓ 10-15 డేస్ షూట్ ఉంటదన్నాడు. హ్మ్. 15 హ్మ్. హార్డ్‌లీ అంటే 20 డేస్ అండి. ఒక ఇల్లునే ఒక ఇంట్లోనే మనం వర్బలే ఉంటది. అంటే డిస్కషన్ మీదనే ఇది నేనొక సినిమా ఇది ఇంగ్లీష్ మూవీ 'మ్యాన్ ఫ్రమ్ ఎర్త్' అని జిరోమీ బిగ్స్‌బీ డైరెక్టర్‌ది మూవీ ఇది. హ్మ్. దాని మీదనే చేస్తున్నా అని చెప్పి, ఓకే. బావుంది. స్టోరీ గూడా బాగుంది. డిఫరెంట్‌గుంది అన్నట్టుగా జేసినాం. చేసిన తర్వాత ఏమైందంటే ఈ డైరెక్టర్ ఏం జేసిండంటే, జిరోమీ బిగ్స్‌బీకి ఇన్‌స్టాగ్రామ్‌లో మెయిల్ పెట్టిండు. హ్మ్. ఐ యామ్ యువర్ ఇన్‌స్పిరేషన్. మీ స్టోరీ బావుంటది. స్టార్ 'స్టార్ వార్స్' రైటర్ గదా! మళ్ళా. బావుంటది అది ఇది అని జెప్పి అతనికి మెయిల్ పెట్టేసిండు. అతనేం జేసిండు నాకు కాలిఫోర్నియా నుంచి నాకు డైరెక్ట్‌గా ఒక
20 పేజీల నోటీస్ పంపించేసిండు. అబ్బా! ఇవి నా రైట్స్ ఇవి. హ్మ్. మీరు ఎట్లా చేస్తారు? ఏం కథ? నేను లీగల్‌గా పోతా. హ్మ్. చాలా చాలా ఖతర్నాక్‌గా పెట్టిండు. నేను మధు మీద సీరియస్ అయిపోయాను. "ఏంది మధు ఏంది ఎందుకు పెట్టి నేను ఓడబెట్టమన్నాడు." లేదంటే ఇంత సీన్ అయితదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకు కాదు మధు ఇప్పుడు నీ అప్పటికి షూటింగ్ స్టార్ట్ అయింది. షూటింగ్ అయిపోయింది. అయిపోయింది. షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 10 డేస్ అయిపోయింది. అప్పటికే ఇన్వెస్ట్ చేసేసారు. అయిపోయింది. షూట్ అయిపోయింది. అంతా అయిపోయింది. ఇక మెయిల్‌గా ఆయనను కాంప్రమైజ్ చేయడానికి నాకు ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ పట్టింది. అబ్బా! కాలిఫోర్నియాలో మా రిలేటివ్స్ ఉండడం, మాకు తెలిసి ఉండడం వల్ల ఆయన దగ్గరికెళ్ళి మళ్ళా అడాప్షన్ చేసుకునే మూవీ ఆయనకు ఒక అమౌంట్ కమిట్మెంట్ అయ్యి అక్కడనే డాలర్స్ కన్వర్ట్ చేసి పెద్ద ఇష్యూ అయింది అది. అంటే మనం అది చెప్పుకోలేదు కానీ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పిన అట్లా దాంట్లో మనం 50-60 లక్షలు చేయబోయేది ఇంకా ఎక్కువ అయిపోయింది అది. దిగాం రంగంలో దిగినాం ఎట్లయినా చేయాలి కదా తప్పదు ఇక అన్నట్టుగా అది ఫస్ట్ మూవీ. అట్లాగా రిలీజ్ కూడా చేసినాం. ఆ రిలీజ్ చేసింది కూడా మేము ఏం కమిట్మెంట్ ఇచ్చినామంటే అప్పుడే ఒరిస్సా ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. అవును. ఈ మన థియేటరికల్ కలెక్షన్ ఏమొచ్చినా కూడా ఒరిస్సా బాధితులకు ఇస్తా అని చెప్పి అట్లా ఆ కమిట్మెంట్ ప్రకారంగా పోయింది. అది థియేటర్లో అంతగా నడవలేదు, మామూలుగా వస్తుంది. అది కూడా మనం అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అట్లా అనమాట. సో అలా తర్వాత టోటల్ లాస్ అది. సో 5-6 కోట్లు అలా 2 సినిమా 3 సినిమా. ఇది ఒక 1.5 2, ఇంకో సినిమా ఒక 2.5 వరకు. మళ్ళీ టైం ముఖ్యంగా టైం. ఎందుకంటే యాక్చువల్గా పొలిటికల్గా మీది ఎంత పెద్ద ప్రొఫైలో నాకు తెలుసు. మీకు పరిచయం ఉన్న వాళ్ళు ఇప్పుడు వరంగల్కి వెళ్ళినా కానీ లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది పొలిటికల్గా బాగా యాక్టివ్గా ఉండే వాళ్ళకి మీది ఎంత పెద్ద ప్రొఫైలో మీ రేంజ్ ఏంటో తెలుసు. అక్కడ అలాంటి ఒక స్థాయిలో ఉన్న మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న పిల్లాటలు మీ చుట్టూ ఆడతా చాలామంది కనిపిస్తారు. మోసం చేయడానికే కొంతమంది వస్తారు. 90% అదే ఉంటుంది అండి. నేను అంటే అబ్జర్వ్ చేసిన అంటే జెన్యూనిటీ అనేది ఇండస్ట్రీలో ఒక 10-15% ఉంటుంది. ఏమనుకోవద్దు. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి అంటే అనుభవించిన కాబట్టి చెప్తున్నా. మ్యాక్సిమం 80% అయితే జెన్యూనిటీ అనేది ఉండదు. ఇక ఒక 20% వరకే జెన్యూనిటీ అనేది ఉంటుంది. మీకు అర్థమవుతుంటుంది కదా అలాంటి మనుషులు 100% ఎందుకు అర్థం కాదు. అప్పుడు మీ మనసులో ఏం రన్ అవుతుంటుంది? ఇక చాలా అనిపిస్తుంది కానీ ఇక ఏమంటాం పాపం వాడి కష్టాలు వాడు పడుతున్నాడు అన్న ఆలోచనలో. అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, మా లాంటి వాళ్ళు ఉన్నారు, మా దగ్గరికి వచ్చి మా చుట్టూ ఒక మోసం చేసేవాడు ఇండస్ట్రీలోనే కనిపిస్తే మేమేమి రియాక్ట్ అవ్వలేము. ఎందుకంటే మాకు ఇది తప్పించి వేరే మార్గం లేదు, వేరే ప్రొఫైల్ కూడా లేదు, మాకు భాషలాగా వేరే షేడ్ లేదు మాకు. సో వాడిని భరించాలి తప్పదు. బట్ మీకు అలా కాదు, మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆల్రెడీ మీకు ఒక ప్రొఫైల్ ఉంది. మనసులో ఇక్కడ కాదురా వరంగల్ వచ్చి ఆటలాడు నువ్వు ఈ పని చెప్తాను ఇలాంటివి ఎప్పుడన్నా రన్ అయ్యాయా? చాలా అయినాయి. ఒకటైతే సగం అది కూడా ఒక 3-4 డేస్ షూట్ చేసినాము. షూట్ చేసిన తర్వాత లిటరలీ నన్ను చేంజ్ చేసేసిండు. నాతో ప్రమోట్ చేసుకొని సినిమా అంతా చేద్దాము అది అన్న తర్వాత నన్ను మార్చేసిండు. నాకు విపరీతమైన బీపీ పెరిగింది కానీ ఇక కంట్రోల్ చేసుకుని వద్దులే మనకు ఇవన్నీ ఎందుకు, సరే వాడు బిజినెస్ పరంగా ఆలోచిస్తుండేమో పోనీలే, మన టైం కూడా వస్తుంది కదా, అతనే మన దగ్గర రాడా మళ్ళీ బతిలాడుకోవడా అనే ఆలోచనలో కూడా అనుకున్నాను. అంటే తొందర రియాక్ట్ అవ్వడం ఎందుకు అనిపించింది నాకు కూడా. కరెక్ట్. అండ్ సురేందర్ రెడ్డి గారితో ఏంది ఆ స్పెషల్ అసోసియేషన్? ఎలా మీకు? సురేందర్ రెడ్డి గారు మంచి పరిచయము. ఎలా? వరంగల్, అతనిది కూడా వరంగలే. ఓకే. వాళ్ళ రిలేటివ్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ లెక్క అనమాట. అట్లా పరిచయం. ఇప్పుడు నెక్స్ట్ అయింది పవన్ కళ్యాణ్ గారితో సినిమా. అవును,